హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ అండ్ మను వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మేము కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేసుకున్నాం. ఇది ఫస్ట్ టైం అయితే కాదు, 2-3 టైమ్స్ అయితే బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేసినాం. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట? ఎప్పుడైనా ట్రై చేస్తే మాకు కమెంట్ చేయండి. ఆ స్మోకీ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ అయితే. ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు, అందరికి తెలిసిందే కాబట్టి. ఈ వీడియో అయితే నిన్నటిది, అంటే హోలీ రోజు మేము చికెన్ బిర్యానీ పార్టీ చేసుకున్నాం. అంటే సపరేట్గా చికెన్ ఏం కాదండి, మేము నిన్న పోచమ్మకు చేసుకున్నాం. అదే ఒక కోడిని అయితే కొట్టించుకొని వచ్చినాం. ఇక ఎక్కువ కర్రీ అంటే మనకు తినడం కష్టం కదా, బిర్యానీ అయితే ఎంతైనా లాగించవచ్చు అని మంచి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందామని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇట్లా కట్టెల పొయ్యి మీదనే బాగుంటుంది. తక్కువ క్వాంటిటీ అయితే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు, కానీ ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండిన వంటే టేస్టే చాలా వేరు కదా. మీలో ఎంతమంది చేసుకుంటారు ఇట్లా కట్టెల పొయ్యి మీద? ఇప్పటికీ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. మేము ఏదో ఎట్లా స్పెషల్ వంటలు అయితే అట్లా కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నాం. అత్తమ్మ వాళ్ళు అయితే రెగ్యులర్గా కట్టెల పొయ్యి మీదనే వండుతుంది. మేము వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇట్లా బిర్యానీ కానీ పులావ్ కానీ ఏదన్నా ట్రై చేయాలంటే కట్టెల పొయ్యి మీదనే చేస్తాం. ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా వేరు ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇంకా ఎంతమంది హోలీ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడైతే హోలీ అంటే అదొక మంచి వైబ్ ఉండేది. ఇప్పుడంతా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు, కానీ ఆర్యన్ బాబుని అయితే ఆడిపించాం హోలీ. ఎందుకంటే పండగలు ఏంటి అని వానికి కూడా తెలియాలి కాబట్టి మంచిగా గల్లీలో పిల్లలతోటైతే ఆడుకున్నాడు కాసేపు. మరీ ఎక్కువ కలర్స్ అయితే ఏం పూపించలేదండి, స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుందని. అట్లా జస్ట్ ఒక 2-3 కలర్స్ అట్లా జస్ట్ ఇట్లా టచ్ చేయించామంతే. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ? అండ్ మీ గల్లీలో మీ ఊర్లో ఎట్లుంటుంది హోలీ సెలబ్రేషన్స్? మాతో షేర్ చేసుకోండి. మా లైన్లో అయితే అసలు మనుషులే అసలు కనిపించే వాళ్ళే కాదు. ఇప్పుడిప్పుడు కొంతమంది అట్లా బయటకు వెళ్తున్నారు, కానీ నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో బయటికి వెళ్తే మాత్రం అస్సలు ఒక్కరు కూడా కనిపించేవాళ్ళు కాదు. నేనున్న విలేజ్ వైబ్స్ వేరుండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడిప్పుడు అట్లా పరిచయం అయ్యారు కొంతమంది అయితే. పిల్లలతో హోలీ మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారు గల్లీలో వాళ్ళు కూడా. మీ ఊర్లో ఎట్లుంటుంది హోలీ సెలబ్రేషన్స్? అంటే హోలీ ఒకటే కాదు, ఏ పండగ అయినా కూడా ఎట్లా జరుపుకుంటారో మాతో షేర్ చేసుకోండి. అట్లనే ఇట్లాంటి వంటలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? బిర్యానీ కట్టెల పొయ్యి మీద, లేదంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ షేర్ చేసుకోండి. అట్లాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.